మేమైతే అలా బయటకు వచ్చేసామండి. ఈరోజు సండే మా వారింటి దగ్గరే ఉన్నారు. ఎలాగో ఉన్నారు కదా అనేసి వెళ్ళి సరుకులు చేసుకుందామని డీమార్ట్కి వెళ్దామని స్టార్ట్ అయినాం. ఇంకా వెళ్తున్నాం. ఈరోజు వెదర్ మాత్రం చాలా కూల్గా ప్లెజెంట్గా ఉంది. ఎందుకంటే ఇంతకుముందే వర్షం పడిపోయింది. అయితే చాలా కూల్ ఉంది. ఈరోజు సండే అయినా కూడా బయట వాళ్ళంత పెద్ద రష్ ఏం లేదు, వెహికల్స్ ఏం లేవు. అసలు ఈ టైంకి ఫుల్ రష్ ఉంటుంది ఇక్కడ. పూలు చాలా బాగున్నాయి. మ్యాంగోస్ అయితే ఎంత కలర్ఫుల్గా ఎల్లోష్గా ఉన్నాయి. సినీ పోలీస్, ఇందులో మీరు ఎవరైనా సినిమా చూసారా? చూసిన వాళ్ళు ఉంటే కామెంట్స్ చేయండి. నేనైతే ఎప్పుడు వెళ్ళలేదు. ఇంకా వెళ్తున్నాం. సిగ్నల్ పడింది, అది స్టార్ట్ అయినాం. మ్యాక్స్, జూడియో, ఇందులో ఎవరైనా షాపింగ్ చేశారా? నేనైతే ఎప్పుడు చేయలేదు. చేస్తే ఒకవేళ క్వాలిటీ ఎలా ఉంటుందో చెప్పండి. ఎందుకంటే నేను జూడియోలో షాపింగ్ చేద్దాం అనుకుంటున్నా. కాకపోతే ప్రైజెస్ ఎక్కువ ఉన్నట్లు అనిపించింది. ఈ ఏరియాలో కూడా ఈరోజు మార్కెట్ అనుకుంటా. వాల్ పెయింట్, వాల్ ఆర్ట్ చాలా బాగుంది. స్టార్ట్ చేశారు అనుకుంటా. ఫ్లవర్స్ అయితే చాలా కలర్ఫుల్గా ఆల్ మిక్సింగ్ కలర్స్ ఉన్నాయి, చాలా బాగున్నాయి. మ్యాంగోస్ అయితే చూస్తుంటే ఎంత బాగున్నాయో, మంచి ఎల్లోయిష్ కలర్లో కనిపిస్తున్నాయి. అమ్మవారి ఆర్ట్, ఇంకా ఫ్రీడమ్ ఫైటర్స్ ఆర్ట్, డాక్టర్ బిఆర్ అంబేద్కర్జీ అందరి ఆర్ట్ ఉన్నాయి. ఫ్రీడమ్ ఫైటర్స్వి సగం అయింది, ఇంకా సగం చేయాలనుకుంటా. ఫ్రూట్స్ మాత్రం భలే బాగున్నాయండి, కానీ ఫుల్ రేట్లు చెప్తారు. కొంచెం మార్కెట్ ఉన్నప్పుడైతే కొంచెం తక్కువగా ఉంటాయి, మామూలు అప్పుడైతే చాలా కాస్ట్ ఉంటాయి. అన్నీ దొరుకుతాయండి. మార్కెట్ పెట్టారంటే వీక్లీ వన్స్ ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క చోట మార్కెట్ జరుగుతూ ఉంటుంది. మనకు కావాల్సినవన్నీ అందుబాటులో ఉంటాయి. ఇంకా మేము మార్కెట్ అప్పుడే వెళ్ళేసి అన్నీ తెచ్చేసుకుంటాము. మిగతా అప్పుడు ఎక్కడ బయట ఏం తీసుకోము, మార్కెట్లోనే అన్నీ తీసేసుకుంటాము. ఇంకా డీమార్ట్కి అయితే వచ్చేసాము. మేమైతే సరుకులు అన్నీ కావాల్సినవన్నీ డీమార్ట్లోనే తీసేసుకుంటామండి. ఎక్కువ డీమార్ట్లోనే షాపింగ్ చేస్తాం. మీరైతే ఎక్కడ తీసుకుంటారో, మార్ట్లో తీసుకుంటారా, బయట తీసుకుంటారా అనేది కామెంట్ చేయండి. ఇంకా లోపలికైతే వచ్చేసా. ఇంకా లోపలికైతే ఎంటర్ అయ్యాము. స్టార్టింగ్లో అన్నీ బిస్కెట్స్, స్నాక్స్, బ్రెడ్ ఐటమ్సే ఉంటాయి కదా. చూస్తున్నా ఏం తీసుకోవాలా పిల్లలకి అని. డిమార్ట్కి వచ్చినప్పుడల్లా బిస్కెట్స్ ఒక బిగ్ ప్యాకెట్ తీసేసుకుంటాము. అవి మా అంటే వాళ్ళకి ఒక 10 days 20 days వస్తాయి. ఎక్కువ శాతం మేమైతే ఎక్కువ మామ్స్ మ్యాజిక్, ఇంకా గుడ్ డే బిస్కెట్స్, నట్స్ ఏవే ఉంటాయో చూసి ఆ బిస్కెట్సే తీసుకుంటాము. ఎక్కువ నట్స్ ఉన్నాయి ప్రిఫర్ చేస్తాం. క్రీమ్ ఉన్నాయి అవాయిడ్ చేస్తాం. కానీ మా పిల్లలు వస్తే మాత్రం క్రీమ్ బిస్కెట్స్ ఇవి కావాలని మారం చేస్తారు. చూస్తున్నాం ఏవో ఆఫర్లో ఉన్నాయి, బై 1 get 1లో ఉన్నాయని చూసి చూస్ చేసుకుంటాం. డార్క్ ఫ్యాంటసీ, మా అమ్మాయి వస్తే మాత్రం కంపల్సరీ డార్క్ ఫ్యాంటసీ కొనమంటుంది. ఈరోజు వాళ్ళు రాలేదు, పిల్లలు రాలేదు మార్ట్కి, సో తీసేసుకోలేదు. ఇంకా పల్లి తీసేసుకున్నాం. ధనియాలు, జీలకర్ర అన్నీ లూజ్గా తీసేసుకున్నాం. ఆయిల్స్ దగ్గర మేమైతే గోల్డ్ డ్రాప్ ఆను సన్ఫ్లవర్ ఆయిల్ యూజ్ చేస్తాం. మీరే ఆయిల్ యూజ్ చేస్తారు వంటకి కామెంట్ చేయండి.
ఇవన్నీ స్నాక్ ఐటమ్స్ చూడడానికి చాలా బాగున్నాయి. మిరిండా, చిన్నప్పుడు మిరిండా బాగా తాగేది. అప్పుడు బాటిల్లో దొరికేది, గ్లాస్ బాటిల్లో. ఇప్పుడైతే మళ్ళీ తాగలేదు. మార్నింగ్ పూజ మా వారే చేసుకుంటారు, ఆయన చూసుకుంటుంది ఇంకేం కావాలన్నది. ఇవన్నీ వాషింగ్ మిషన్లో వేసే లిక్విడ్స్, డిటర్జెంట్లు చూడడానికి కలర్ఫుల్గా ఉన్నాయి. ఫన్ నెట్ స్కూల్ స్టేషనరీ అండి, స్టార్ట్ అయినాయి అప్పుడే. ఇంకా సోప్స్, మేమైతే నెంబర్ 1 సోప్ యూజ్ చేస్తాం. ఇంకా వీల్ డిటర్జెంట్ పౌడర్ తీసుకుంటా. మీరైతే ఏ పౌడర్ యూజ్ చేస్తారో కామెంట్ చేయండి. ఇంకా సర్ఫ్ ఎక్సెల్, విమ్ లిక్విడ్, విమ్ డిష్ వాష్ బార్, ఫ్లోర్ క్లీనర్కి ఏమో ఫినాయిల్, శాండిల్ ఫ్లేవరు, మిడోస్ ఎయిర్ ఫ్రెషనర్, బటర్. ఇవన్నీ మిల్క్ ప్రోడక్ట్స్ చూడడానికి మంచి కలర్ఫుల్గా ఉన్నాయి, మంచి స్మెల్ కూడా వస్తున్నాయి. ఇంకా ఫేస్ క్రీమ్ అయితే హిమాలయ న్యాచురల్ గ్లో నేను యూజ్ చేస్తాను. కేసర్ ఫ్లేవర్ ఉంటుంది అందులో. ఇవన్నీ మిల్క్ ప్రోడక్ట్స్. నేనైతే ఫస్ట్ టైం వాయిస్ ఓవర్ ఇస్తున్నానండి, ప్లీజ్ అడ్జస్ట్ చేసుకోండి. ఇవన్నీ బొమ్మలండి. మా వాళ్ళు వస్తే మాత్రం ఇప్పుడు ఇవన్నీ ఒక్కొక్కటి తీసి కింద వేసి కావాలని ఏడ్చేవాళ్ళు. వాళ్ళు లేరు కాబట్టి ఇవాళ ఏం ప్రాబ్లం లేదు. ఇంకా ఒక ఐస్ క్రీమ్ బాక్స్ తీసుకుందాం అనేసి చూస్తున్నాం. పిల్లలు ఉన్నారు ఇంట్లో, 4 పిల్లలు. బై 1 గెట్ 1లో ఏదో వస్తుందో చూసా. మిల్కీ మిస్టీ బ్రాండ్తో బటర్ స్కాచ్ తీసేసుకున్నాం. బ్యాగ్స్ అయితే మస్తు కాస్ట్ ఉంటాయండి ఇక్కడ, నేనైతే ఎప్పుడు తీసుకోను. బాటిల్స్ రీజనబుల్గా వస్తాయి. ఇంకా బిల్లింగ్ సెక్షన్ దగ్గరికి వచ్చేసాం. ఇదైతే సోప్ బారు, ఏదో ఆట వస్తువులాగా ఉంది కదా సోప్ బారు, చాలా క్యూట్గా ఉంది. ఇంకా నాకు కావాల్సిన ఒక ఐటెం మర్చిపోయాను, అందుకే దానికోసం వెళ్తున్నాను. నేను కంపల్సరీ డీమార్ట్కి వస్తే మాత్రం కంపల్సరీ పూతరేకులు తీసుకుంటాను. డ్రై ఫ్రూట్ పూతరేకులు ఇవన్నీ నాకు చాలా ఇష్టం. నేను డీమార్ట్లోనే తీసుకుంటా, బయట ఎక్కడ తీసుకొని తినను. ఇంత మంచి టేస్ట్ అయితే నాకు ఎప్పుడు రాలేదు, అందుకే నేను ఎప్పుడైనా డీమార్ట్లోనే తీసుకుంటా. ఒకటే బాక్స్ లేదండి, ఒక బాక్సే. మా వారైతే బిల్లింగ్ సెక్షన్ దగ్గర ఉన్నారు, బిల్లింగ్ చేస్తున్నారు. టెడ్డీ బేర్స్ చాలా క్యూట్గా ఉన్నాయి. పెద్దగా సామాన్లు ఏం తీసుకోలేదు, కానీ బిల్ మాత్రం చాలా ఎక్కువైనట్లు అనిపించింది ఈసారి. 2000+ అయింది. ఇంకా మా షాపింగ్ అయితే ఫినిష్ చేసుకొని బయటకు వచ్చేసాం. వేసాం. ఐస్ క్రీమ్ కార్నర్ ఓపెనింగ్ సూన్, పిజ్జా ఓపెనింగ్ సూన్ అంట, మళ్ళీ కొత్తది. ఐస్ క్రీమ్ మీ పాటికి మా వాళ్ళు ఉంటే కింద పడి బొర్లే వాళ్ళు ఐస్ క్రీమ్ కొనేయాలని. నేనైతే ఐస్ క్రీమ్ టేస్ట్ చేస్తే నాకైతే ఎప్పుడూ నచ్చలేదు. ఫైనల్గా మా షాపింగ్ కంప్లీట్ అయింది.